హలో మామ, వెల్కమ్ టు స్పోర్ట్స్ కల్చర్. ఏషియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ని కూడా అనౌన్స్ చేశారు మామ. అందులో కొన్ని సర్ప్రైజ్ థింగ్స్ ఉన్నాయి, తెలుసుకుందాం పదా. ముందుగా బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్, గిల్, అభిషేక్ శర్మ, రింకు సింగ్ అండ్ తిలక్ వర్మ. వికెట్ కీపర్గా జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్. ఆల్రౌండర్స్గా పాండ్యా, దూబే, అక్షర్ పటేల్. అలాగే బౌలర్స్గా బూమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా. కానీ ఈ స్క్వాడ్లో నాకు రెండు విషయాలు నచ్చట్లేదు మామ. ఒకటి అయ్యర్ జైస్వాల్ని డ్రాప్ చేయడం, రెండోది గిల్ని వైస్ కెప్టెన్గా మళ్ళీ ఎందుకు అపాయింట్ చేశారు అని. అయ్యర్ని ఎందుకు డ్రాప్ చేశారని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగినప్పుడు మాత్రం అజిత్ అగర్కర్ మా సైడ్ నుంచి ఏం తప్పులేదు, అయ్యర్ దగ్గర నుంచి ఏం తప్పులేదు, కానీ అతనైతే ఇంకొంచెం టైం వెయిట్ చేయాలని చెప్పాడు. మరి గిల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు వైస్ కెప్టెన్గా అంటే కోహ్లీలాగా ఒక బ్రాండ్ని గ్లోబల్గా క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో మామ. కానీ ఇప్పుడు గిల్ రావడం వల్ల టాప్ 3లో ఎవరెవరు బెంచ్ మీద కూర్చోవాలి మామ. నేను అనుకుంటున్నది ఏంటంటే సంజు శాంసన్ బెంచ్ మీద కూర్చుంటాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే గిల్ నెంబర్ 3లో ఆడితే తిలక్ వర్మ నెంబర్ 6కి పుష్ చేయాలి. ఇది జరగని పని. అలాగే ఆ 15 మంది స్క్వాడ్తో పాటు ఒక 5 మందిని రిజర్వ్డ్ ప్లేయర్గా యాడ్ చేశారు మామ. అదే ప్రసిద్ధ్ కృష్ణ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్. ఈ స్క్వాడ్తో మనం ప్లేయింగ్ 11ని చూసామంటే ఓపెనర్స్గా గిల్లు, అభిషేక్ శర్మ రైటీ లెఫ్టీ. అలాగే 3-4లో తిలక్, స్కై అగైన్ రైటీ లెఫ్టీ. 5లో అక్షర్ పటేల్ ఆర్ హార్దిక్ పాండ్యా కూడా ఆడచ్చు. నెక్స్ట్ 6లో రింకు సింగ్, శివన్ దుబే. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరే ఆడతారు. 7లో జితేష్ శర్మ. 8లో సేమ్ అక్షర్ పటేల్ పైన ఆడుకుంటే కింద ఆడతాడు. సో 9లో హర్షదీప్ సింగ్, 10లో బుమ్రా, 11లో వరుణ్ చక్రవర్తి. మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గిల్ గురించి ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే గిల్ ఇంగ్లాండ్ సిరీస్తో ఎక్స్పెక్టేషన్స్ మించి రీచ్ అయ్యాడంట, అందుకే T20లో వైస్ కెప్టెన్గా పెట్టారు. కానీ ఈ ఏషియా కప్ తర్వాత మళ్ళీ 3 డేస్కి వెస్టిండీస్తో హోమ్ టెస్ట్ సిరీస్ ఉంది. అది ఎలా ఆడతాడనేది చూడాలి. లేదా T20 మోడ్లోంచి డైరెక్ట్ టెస్ట్ మోడ్లోకి ఎలా బ్యాటింగ్ చేంజ్ చేసుకొని ఎలా ఆడతాడనేది చూడాలి. అలాగే కొంతమంది ఫ్యాన్స్ అడగచ్చు, కేరళలో జైస్వాల్ ఎందుకు ఆడట్లేదు, ఎందుకు సెలెక్ట్ చేస్తలేరు అని. కారణాలు ఏంటి అని. ఎందుకంటే WTC సైకిల్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే హోమ్ టెస్ట్ సిరీస్లు అది విన్ అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది 100% ఆటోమేటిక్గా. సో అందుకనే వాళ్ళిద్దరిని పక్కన పెట్టిండొచ్చు. అలాగే మహమ్మద్ సిరాజ్, ధ్రువ్ జురేల్ని పక్కన పెట్టారంటే ఒక అర్థం ఉంది, టెస్ట్ సిరీస్ల కోసం పక్కన పెట్టారు అని. కానీ రవి బిష్ణోయిని ఎందుకు సెలెక్ట్ చేయలేదన్న దానికి కారణాలు అయితే ఏం దొరకట్లేదు మా నాకు. మేబీ స్పిన్నర్లు ఎక్కువ అయ్యారని పక్కన పెట్టిండొచ్చు అని నా ఫీలింగ్. అలాగే ఈ ఏషియా కప్ తర్వాత మన వాళ్ళు అప్రాక్స్గా 15 T20 మ్యాచ్లు ఆడతారు. ఆ 15 T20 మ్యాచ్లకు అయినా అయ్యర్కి, జైస్వాల్కి ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.